తప్పిస్తున్నారు. ఓకే, వేణుగోపాల్ రెడ్డి గారు, ఇవాళ హరీష్ రావు చెప్పిన దాని ప్రకారం బీజేపీ ప్రభుత్వం, ఫడ్నవీస్ ప్రభుత్వం వద్దు అన్నది కాబట్టి మేము అక్కడ ప్రాజెక్టు కట్టలేదు తుమ్మిడిహెట్టి దగ్గర. విద్యాసాగర్ రావు గవర్నర్గా ఉన్నప్పుడు వెళ్ళి రిక్వెస్ట్ చేసినా సరే ఫడ్నవీస్ అన్నారు నేనే ఆ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పృథ్వీరాజ్ చౌహాన్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కొట్లాడా, తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు మా కాంగ్రెస్ ప్రభుత్వం కొట్లాడితే నేను ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఎట్లా ఒప్పుకుంటా తుమ్మిడిహెట్టి దగ్గర అన్నందుకే తుమ్మిడిహెట్టి కాకుండా మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు కట్టాల్సి వచ్చిందని హరీష్ రావు చెప్పారు. ఇప్పుడు హరీష్ రావు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వచ్చి క్లెవర్గా మాట్లాడాడు, మీడియా అంతా ఆయన ట్రాప్లో పడ్డది. క్లెవర్ అంటే లోపల కూడా అదే మాట్లాడు. చెప్తాను, లోపల మాట్లాడినా నేను మాట్లాడలే, బయట వచ్చి టెక్నికల్ డిజైన్స్ కుంగిపోవడం అడిగిండు, అది చెప్పిండా, అది మాట్లాడిండా, మాట్లాడలే. లోపల అడిగిండ్రు, టెక్నికల్ డిజైన్స్ మీద అడిగిండ్రు, కుంగిపోవడం మీద అడిగిండ్రు, లెవెల్స్ మీద అడిగిండ్రు, టెక్నికల్ సైడ్ కొన్ని అడిగిండ్రు. ప్రాజెక్టు అనుమతులు, కేంద్రం ఇచ్చిన అనుమతుల మీద, ఇప్పుడు స్టేట్ ప్రాజెక్ట్ కింద కదా మీరు తీసుకున్నది, స్టేట్ ప్రాజెక్ట్ ఇరిగేషన్ మినిస్టర్గా కుంగిపోవడానికి, ఇవన్నీ మోటార్లు మునిగిపోవడానికి మీరు కారణం కదా అని అడిగితే దానికి ఇవన్నీ అడిగిన వాటిని బయట జవాబు చెప్పలేదు. కానీ క్లెవర్గా దాన్ని తప్పించడానికి ఏంటంటే మేము అక్కడున్న ప్రాజెక్ట్ని ఇక్కడికి మార్చేందుకు కారణాలు ఏంది అది అడగవచ్చు, లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంది, ఇవే మీద మీద చెప్పి వెళ్ళిపోయినారు. కానీ ఇప్పుడు అవి ఈ సబ్జెక్ట్ కాదు. ఇప్పుడు ఈ కమిషన్ ఎందుకు వేసిండ్రు, అక్కడ ప్రాజెక్టు కుంగిపోవడం వల్ల, డ్యామేజ్ కావడం వల్ల, నీళ్లు ఏదైతే అంచనాల మేరకు నీళ్లు అందియలేకపోవడం వల్ల ప్రాజెక్టు ఫెయిల్యూర్ మీద ఇది వేసిండ్రు. వాస్తవంగా అవినీతి మీద కూడా దాన్ని వేయలేదు ఇప్పుడు కమిషన్, కేవలం ప్రాజెక్టు యొక్క కుంగిపోవడం దాని మీద మాత్రమే వేసిండ్రు. సబ్జెక్ట్ అది వదిలిపెట్టి మిగతాన్ని మాట్లాడతాను. ఇది ఫస్ట్ పాయింట్. రీడిజైన్ అంటే ఎక్కడ సైట్ అన్నదే కదా, రీడిజైన్ అంటే ఎక్కడ సైట్ కట్టడం అన్నదాని మీదే. ఆ కట్టడానికి ప్రధాన కారణం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇప్పుడు రీడిజైన్ చేసినందుకు కమిషన్ వేయలేదు, ప్రాజెక్టు కుంగిపోయినందుకు కమిషన్ వేసిండ్రు. తర్వాత నేషనల్ డిజాస్టర్ క్వశ్చన్ లో రీడిజైన్ ఎందుకు చేశారని అడిగినప్పుడు ఆన్సర్ చెప్తున్నా. నేషనల్ డ్యామ్ ఏది సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఇవన్నీ కలిపి చేసిండ్రు. అయితే చేస్తే ఇప్పుడు ఏంది అసలు విషయాన్ని పక్కదారి పడిస్తున్నాడు. ప్రాజెక్టు కుంగిపోవడం కానీ, నీళ్లు రాకపోవడం కానీ, అంచనాలు చేరుకోకపోవడం కానీ, ఎన్ని నీళ్ళు అయితే ఎత్తిపోయడం కానీ, ఇవన్నీ ఎవి లేవు ఇలా సబ్జెక్టు. అంత పొలిటికల్ సబ్జెక్టును అటు నుంచి ఇటు ట్రాన్స్ఫర్ ఎందుకు చేసిండు, ఏమైంది అదేందుకు అవే మాట్లాడుతున్నారు. మరి ఇలా నేరస్తులు ఎవరు? ఇప్పుడు ఇలా కేసీఆర్ సబ్జెక్ట్, ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళ నేను కూడా జరగబోయే చెప్తున్న ఈ ప్రాజెక్టు జేటీ ఘోష్ కమిషన్ ఎట్లా మూలవబడ్డదో ఇది కూడా గట్టినే పడుతుంది. ఈ కమిషన్ రిపోర్ట్ ఇస్తుంది, ఇవాళనో రేపు ఇంకా నెలకో ఎప్పుడో ఇస్తుంది. ఇది కూడా రాజకీయమే. ఏంటంటే వాస్తవంగా ఇందులో నేరస్తులు ఎవరు? ఇప్పుడు కాంట్రాక్టర్ ఎక్కడున్నాడండి? మొన్నటి దాకా కేసీఆర్ అనుకున్నాడు, ఇవాళ వచ్చి రేవంత్ రెడ్డి అనుకున్నాడు. మరి కాంట్రాక్టర్ పేరు వస్తుందా కట్టిన వాళ్ళ పేర్లు? కాంట్రాక్టర్ ఎల్ఎన్టీ కదా, ఎల్ఎన్టీ మొత్తం కట్టలే. కూలిపోయింది. కృష్ణారెడ్డి మిగతా కూడా ఉన్నాయి కదా. మెగా కృష్ణారెడ్డి అంటే అన్ని పార్టీలు కావచ్చు, కానీ ఎస్పెషల్లీ ప్రాజెక్ట్ వరకు వచ్చినప్పుడు ఒక్క నిమిషం అయిపోయింది, నేను చెప్తాను ఒక్క నిమిషం. ప్రాజెక్ట్ వరకు వచ్చినప్పుడు ఇప్పుడు కాంట్రాక్టర్ గానీ, కేసీఆర్ గానీ, వీళ్ళు గానీ, ఇప్పుడు కేసీఆర్ సర్వం నేనే కట్టినా అని చెప్పిండు, ఓపెన్ గా చెప్పిండు. చెప్పిన దాని మీద ఇప్పుడు అది టెక్నికల్ గా దొరకరు. ఆయన ఇవి కాంట్రాక్టర్లు టెక్నికల్ గా దొరకరు, ఇవాళ మధ్యలో ఇంజనీర్లను బలి చేస్తారా? పోనీ ఇవన్నీ జరిగినాయండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మేము దీన్ని తేల్స్తామని చెప్పిండ్రు. నువ్వు ఇప్పటి వరకు కుంగిపోయిన దాని మీద మరి ఏమైనా రిపేర్ చేసి ఏమైనా ప్రజలు నీళ్ళు ఇస్తామంటే రేవంత్ రెడ్డి అడిగాడు. ఎందుకు ఇవ్వడంటే రిపేర్ చేస్తే మళ్ళీ కరెంటు బిల్లు వస్తుంది, నీళ్ళు ఇవ్వాలంటే కరెంటు బిల్లు పైసలు లేవు కాబట్టి వీళ్ళు రిపేరు చేయరు, కరెంటు బిల్లు ఎత్తిపోయారు, ఏం చేయరు. వీళ్ళు ఇచ్చిన 6 పాయింట్ ఫార్ములా ఫెయిల్ అయింది కాబట్టి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 పాయింట్ ఫార్ములా ఫెయిల్ అయింది కాబట్టి దానికి అప్పిపుచ్చినందుకు దీని మీద 6 నెలలు దాని మీద 6 నెలలు గిట్నే గడుపుకుంటూ పోతారు వాళ్ళు. కానీ ఇది ప్రజల కొరిగేది ఏం లేదు. ఈ ప్రాజెక్టు ముందు తేల్చమనేది వయబుల్టా కాదా? ఈ ప్రాజెక్ట్ ఎక్కడికత్తదా కాదా కాంగ్రెస్ ప్రభుత్వం తేల్చాలా? ఫస్ట్ వస్తుందా రాదా? అక్కడికి వస్తే మీరు రిపేర్ చేస్తారా చేయరా? నంబర్ 2, రిపేర్ చేసి లిఫ్ట్ చేసి ఇస్తారా ఇయరా? మూడోది, దీంట్లో ఎవరు నేరస్తులు వాళ్ళని చట్టం ముందు నిలబెడతారు. నేను 4 ప్రశ్నలు అడిగిన, ఈ 4 స్పష్టంగా చెప్పాలి కదా. ఒకసారి ఇంకోటి హరీష్ రావు గారి వైపు నుంచి, కేసీఆర్ గారి వైపు నుంచి వాళ్ళేం చెప్పాలి? ప్రాజెక్ట్ లో లోపాలు జరిగినాయా జరగలేదా? ప్రజల నష్టం జరిగిందా లేదా? నిధులు దుర్వినియోగం అయినా కాలేదా? మీ దగ్గర మళ్ళీ వస్తాను. కల్వకుంట్ల సంజయ్ గారు